27 years back, my father dedicated me to the ministry. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనగా, కొంతమంది అనుకుంటారు క్రైస్తవ కుటుంబంలో పుడితే, చెప్పండి, క్రైస్తవ కుటుంబంలో పుడితే టికెట్ ఆటోమేటిక్గా వచ్చేసింది హెవెన్కి అనుకుంటారు, అంతే. ఇమ్మానుయేలు, గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టుడే, దేవుని సేవకుడుగా గాడ్ హ్యాస్ సెండ్ మీ టుడే. నీ జీవితంలో రక్షణ అనుభవం ఉన్నదా? డైరెక్ట్ క్వశ్చన్. నీ జీవితంలో ఎప్పుడైనా ప్రభువా నేను పాపిని నాయనా, నా హృదయంలోకి రా, నా జీవితము నీకు వ్యతిరేకంగా జీవిస్తున్నాను ప్రభువా, ఐఎమ్ లివింగ్ ఎ రిచర్డ్ సిన్ఫుల్ లైఫ్, నాయన పాపపు జీవితంలో ఇమిడిమైపోయాను, మునిగిపోతున్నాను ప్రభువా, నన్ను రక్షించు, నన్ను అడిగిన అనుభవం నీ జీవితంలో ఉన్నదా? అనేక సార్లు యాజ్ థియాలజన్స్ వీ ట్రై టు కన్ఫ్యూజ్ పీపుల్. 3 విషయాలు నేను చెప్తాను. సాల్వేషన్ ఈజ్ సింపుల్. చిన్న పిల్లోడు, ఈవెన్ నర్సరీ పీపుల్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్. సాల్వేషన్ ఈజ్ సింపుల్. రక్షణ ఈజ్ వెరీ సింపుల్. A, B and C. A, you need to admit that you are a messed up sinner. నువ్వు ఒక పాపివి అని నువ్వు ఒప్పుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, you need to believe, అనగా నువ్వు నమ్మాలి యేసు ప్రభు ఒకడే, హీ ఈజ్ ది ఓన్లీ గాడ్. అనేక దేవుళ్ళు దేవతలు ఉండొచ్చు, కానీ యేసు ప్రభు ఒక్క దేవుడే నిన్ను రక్షించగలడు అని నువ్వు నమ్మాలి. B, C, you need to confess and commit your life, అనగా నువ్వు ఒప్పుకొని నీ జీవితాన్ని ప్రభు వారికి అప్పచెప్పాలి. A, B and C, you are saved. ఎంత సింపుల్ కదా. మనం చెయ్యమంతే, ఒప్పుకోము. అహం ఎక్కువ, గర్వం ఎక్కువ మనకి. ఎక్కడ ఒప్పుకుంటే ఆ గర్ల్ ఫ్రెండ్ వదిలిపెట్టేవాల్సి వస్తుందేమో, ఎక్కడ దేవుడిని లోపలికి రమ్మంటే ఆ బాయ్ ఫ్రెండ్ వదిలిపెట్టేవాల్సి వస్తుందేమో, ఎక్కడ మేము రక్షణ అడిగితే సో ఆ సిగరెట్టో లేకుంటే ఆ డ్రింకో లేకపోతే ఆ లేట్ నైట్ సాటర్డే పార్టీ వదిలేవాల్సి వస్తుందేమో అని భయపడుతూ వీ విల్ ప్రొక్రాస్టినేట్. ఐఎమ్ ప్రీచింగ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, ద బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇన్ మై లైఫ్ ఏంటంటే, ప్రభువా ఐ విష్ ఐ వాజ్ సేవ్డ్ వెన్ ఐ కేమ్ ఇన్ టు ద మినిస్ట్రీ యంగ్. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, వెన్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ టాకింగ్ టు యూ, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచుండగా, వాక్యము బోధించుచుండగా, ఇఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ కన్విక్టింగ్ యూ, డోంట్ డిలే సాల్వేషన్. డోంట్ డిలే సాల్వేషన్. చూడండి ఇక్కడ రక్షణ. నెంబర్ 1, దేవుడు మీకు ఇమ్మానుయేలుగా ఉండాలి అనగా, ఇఫ్ గాడ్ ఈజ్ విత్ us, ద ఫస్ట్ థింగ్ హీ విల్ డూ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ హీ విల్ సేవ్ యూ. నువ్వు నమ్మాలి. క్రిస్మస్ మాసంలో కొత్త బట్టలు, లైట్లు, స్నాక్స్, తర్వాత ఆ రోజు క్రిస్మస్ రోజున బిర్యానీలు, ఇవన్నీ బాగానే ఉంటాయి, ఇవన్నీ బాగానే ఉంటాయి. క్రిస్మస్ అయిపోయిన తర్వాత 26th చూడాలి, అసలు రూపం మనోళ్ళది బయటపడుతూ ఉంటుంది. 25th ఎంత బాగుంటారు, అయ్యే బాబోయ్, అసలు కొత్త కొత్త బట్టలు వేసేసుకొని షాపింగ్లు చేసేసి, అసలు 25th ద మోస్ట్ రైచియస్ పీపుల్. ఇంకో మాట చెప్పాలా, 25th అయ్యగారికి తెలుసు, 25th ఇది కూడా ఫుల్ అయిపోతుంది, బయట పెండా లెవెల్స్ వస్తుంది కాదు. 25th 3 టైప్స్ ఆఫ్ క్రిస్టియన్స్ సంఘాల్లో ఏంటి చెప్పండి. ఒకటేమో పండగ క్రైస్తవులు ఎప్పుడు కనపడతారు, 3 సార్లు కనపడతారు, 4 సార్లు. మొన్న ఒక ఆయన కరెక్ట్ చేశాడు నన్ను, స్పర్జన్ బాబు, 4వది కూడా యాడ్ చేయని, 4 సార్లు కనపడతారు. ఎప్పుడు? ఇప్పుడు వచ్చేస్తుంది ఇంకా కొన్ని రోజులు, చెప్పండి ఎప్పుడు? క్రిస్మస్. 2వది ఎప్పుడు? 31st నైట్. ఎందుకు? అదో ప్రామిస్ కార్డు తీసుకుందామని కాదు. 31st నైట్. మళ్ళీ ఎప్పుడు కనపడతారు? ఈస్టర్, మళ్ళా గుడ్ ఫ్రైడే. ఇమ్మానుయేలు, గాడ్ విత్ us, దేవుడు నీకు తోడై ఉండి, దేవుడు మనకు తోడై ఉన్నాడు, గాడ్ విత్ us, ఆయన ఏమి చెయ్యగలడు అనగా, నీ హృదయంలో నువ్వు ఒప్పుకొని నీ పెదవులతో నువ్వు యాక్సెప్ట్ చేసినట్లయితే, ఆయనే నిజమైన దేవుడు, ఆయన మరణించి తిరిగి లేచాడు అని నువ్వు నమ్మినట్లయితే నువ్వు రక్షింపబడతావు.